కూర్చోడానికి ఒక నలుగురు వ్యక్తుల కారణం. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రులు చదివించడం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చి నిల్చొని స్థాయి నాకు వచ్చింది. తల్లిదండ్రుల తర్వాత చెప్పుకోవాల్సింది గురువులు. అందులో ప్రత్యేకించి చిన్నకలు వేశారు. మీ అందరికీ తెలిసిందే. ఒక 200-150 మెంబర్స్ ఉన్న టీచింగ్ అనర్గళంగా చెప్పగలరు. కానీ మీ ముందు స్పీచ్ చెప్పడానికైతే కొంచెం భయంగా అనిపిస్తుంది నాకు చదువు చెప్పిన గురువు గారి ముందు మాట్లాడడం. తర్వాత సార్, మీరు టీచింగ్ గురించి మాట్లాడుతుంటే మీరు ఎప్పుడు 6th నుంచి అలాగే 10th వరకు ప్రతిసారి టీచింగ్ నేను నా టీచింగ్లో అప్లై చేస్తున్నాను. బోర్డుని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను చిన్నకల మెసేజ్ చూసే నేర్చుకున్నాను. టీచర్స్ స్టూడెంట్స్కి ఈరోజు అప్లై చేస్తున్నాను సార్. అలాగే పెదలకల మెసేజ్ బోర్డు మీదకి వెళ్లకుండా కూడా మనకు అర్థమయ్యేటట్లు నాకైతే అర్థమయ్యాయి. మ్యాథ్స్ చెప్పడం నేను విన్నాను, నాకు అర్థమయ్యి ఉన్నాయి. థియరీ చెప్పేటప్పుడు మాత్రం మీ పద్ధతి నేను అవలంబిస్తున్నాను సార్. అది థ్యాంక్ యూ సార్. నాకు ఏపీఎస్సీ సర్వీస్ ద్వారా 2 జాబులు వచ్చాయండి. ఒకటి డిగ్రీ కాలేజ్. ఇప్పుడు కూడా చిన్నకల సార్ దగ్గరికి మొదటి సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను ఏం చేయమంటారు అనేసి. నాకు కూడా టీచింగ్ ఫీల్డే ఇంట్రెస్ట్ సార్ వాళ్ళు కూడా అదే నాకు సజెస్ట్ చేస్తున్నారు. అది తీసుకొని నేను డిఎల్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్, సెకండ్ మొన్న ట్రాన్స్ఫర్లు ఇప్పుడు రాజ్యంలో వర్క్ చేస్తున్నాను. ఇదంతా జాబ్ రావడానికి దీనికైనా ప్రత్యేకించి కారణం లాస్ట్ చివరి మాట నా వైఫ్ తరంగిణి. తన సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. అంటే మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వచ్చిందంటే మాత్రం తన సపోర్ట్ బ్యాక్ బోన్ ఉండడం వల్ల ఫీల్ అవ్వలేదు. డౌట్ వచ్చిందా? ఎలా తెలిసిపోయింది? ఎక్కడ 10th లోనే మీరు ఇద్దరు లవ్ చేసుకున్నారా? అడగలేదు. ఎక్కడైతే చచ్చినాడు చెప్తాడు వీడు. ఎందుకంటే మా భగవంతుడు చూసారా, అది ఏంటంటే నా మ్యారేజ్ డే May 23rd, యాక్సిడెంటల్లీ హిస్ మ్యారేజ్ డే ఆల్సో May 23rd. అది నువ్వో తరంగిన ఈరోజు గయాస్ మీద మీరు చెప్పాలి సార్. మీ అందరూ మన్మధుడు సినిమా చూడండి. మన్మధుడిలో ప్యారిస్లో అక్కడ చెప్తుంటాడు, అంటే ఒక లవ్ చేశారు, రెండో వాళ్ళు చేయవలసి వచ్చిందని. అదే సిచ్యువేషన్. ఎవరు లవ్ చేశారు, ఎవరు చేయవలసి వచ్చింది? నేను చేశాను, తను చేయవలసి వచ్చింది. నాకు 2 పిల్లలు. పెద్దవాడు బాబు సిద్ధార్థ. తను యాక్చువల్గా 10th తెలియదు మాకు, అసలు తెలియదు కూడా. తెలియదు అంటే ఇప్పుడున్న రోజుల్లో తెలిసింది 100% మాకు తెలియదు. సెకండ్ పాప అండి మాకు లక్ష్మీ హనీ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే చెప్పాలి. నా పేరు పోస్పాటి స్వాతి, ఇప్పుడు మందపాటి స్వాతి. నేను మాత్రం విజయనగరంలో బొట్టికి రన్ చేసుకుంటున్నాను. మా పెద్ద ప్రభాష్ వర్మ బీటెక్ 2nd ఇయర్, చిన్నబ్బాయి సిద్ధార్థ్ వర్మ BHM 1st ఇయర్. ఓన్లీ ఒకే రూమ్లో కూర్చొని, లేట్ అయితే బయటని వరండాలో కూర్చొని చదువుకున్న రోజులు ఉన్నాయి. అవన్నీ చాలా మంది గుర్తుండి ఉంటాయి. కాకపోతే నేనైతే లాస్ట్ బెంచ్లో కూర్చుండేవాడిని. అది నా పేరు కంది వెంకట నాయుడు. నేను ఒక ఆటో డ్రైవర్గా చేస్తున్నా. మా వైఫ్ కంది మంగమ్మ, సార్కి తెలిసి ఉంటుంది, చిన్న లెక్క మెసరికి. ఇదే స్కూల్లో కూడా 6th వరకు 7th వరకు చదివింది. మా పెద్ద పాప పేరు కంది హరిణి, ఇంటర్ 1st ఇయర్ చదువుతుంది. చిన్న పాప పేరు, నాకు 2 పాపలు. చిన్న పాప పేరు కంది భవ్యశ్రీ, 5th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు నవోదయ కోచింగ్కి వెళ్తుంది. సార్కి అందరికీ నా నమస్కారము. మై నేమ్ ఈజ్ ఏ విజయ ఫ్రమ్ శ్రీకాకుళం. మా సార్ పేరు ఏడి రావు. సార్ అంటే మా హస్బెండ్ అనమాట, నేను సార్ అంటాను. ఏడి రావు గారు. వారు బిజినెస్ చేస్తారనమాట, ట్రాన్స్పోర్ట్, ఏఎస్సీ ట్రాన్స్పోర్ట్. నాకు ఒక పాప అనమాట. తను 1st ఇయర్ ఇంటర్ 1st ఇయర్ చదువుతుంది వైజాగ్లో. CBSE బోయపాలెంలో చదువుతుంటాను. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటాను. అంటే లేడీస్ PCOD ప్రాబ్లమ్స్, థైరాయిడ్, షుగరు, BP, షుగరు అవన్నీ గుట్లు నేను రివర్స్ చేస్తూ ఉంటాను. అదే ఆన్లైన్ బిజినెస్.
నేను ఫస్ట్ ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి విజయనగరంలో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ వచ్చేసరికి మా నాన్నగారు ప్రైవేట్ జాబ్ అనమాట. అక్కడ ఇంకా చదివించలేనమ్మా మానేసేయమ్మంటే అక్కడ మానేశాను అనమాట. మానేసిన తర్వాత 1 year టీచింగ్ చేశాను అనమాట. టీచింగ్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేస్తారు. నాకు మ్యారేజ్ చేసిన తర్వాత మేము వరంగల్ వెళ్ళిపోయాం అనమాట. వరంగల్లో నేను జాబ్ చేసేదాన్ని 3 years జాబ్ చేశాను. తర్వాత మా పాప పుట్టింది. మా పాప పుట్టిన తర్వాత అక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర పాపను విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనమాట. అయితే ఇక ప్రైవేట్ జాబులే కదా, పాపను విడిచిపెట్టి వెళ్ళిపోయాము. మరి ప్రైవేట్ జాబులు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనేసి, సరే తెలంగాణలో ఉండడం ఎందుకు, ఆంధ్రాకి వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి జాబ్కి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత వైజాగ్ వచ్చామన్నమాట. వైజాగ్ వచ్చిన తర్వాత ఏఆర్సీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు, నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే క్లాస్మేట్స్ అందరికీ కూడా పేరున ఈరోజు అందరూ ఎంతమంది గ్యాదర్ అవ్వడం అనేది చాలా హ్యాపీ థింగ్. సో నా పేరు ప్రవీణ్ అండి. నా పేరు గణపతిరాజు ప్రవీణ్ అండి. సో నేను విజయనగరంలో ఉంటున్నాను ప్రెసెంట్. నా జొన్నోల్సే ఒక 10-15 years నుంచి విజయనగరంలోనే ఉంటున్నాను. నేను శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా చేశాను. సో ఆల్మోస్ట్ 4 years బ్యాక్ వరకు. సో లాస్ట్ 4 years బ్యాక్ సచివాలయంలో జాబ్ వచ్చింది, డిజిటల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను, ప్లస్ కాలేజ్లో కూడా వర్క్ చేస్తున్నాను. అలాగే నా వైఫ్ MBA అండి. తను నారాయణ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. అలాగే మా పాప శ్రీహిత 6th class చదువుతుంది నారాయణ స్కూల్లో. సో అది నా ఇంట్రడక్షన్ సార్. హాయ్ చెప్తున్నాను సార్. నేను ఇక్కడ 6th, 7th మాత్రం కంప్లీట్గా చదవడం జరిగింది సార్. నేను 8th class రెసిడెన్షియల్కి వెళ్ళిపోవడం జరిగిందండి నెల్లిమర్ల. అక్కడ నేను 8th, 9th, 10th అక్కడ కంప్లీట్ చేయడం జరిగిందండి రెసిడెన్షియల్. ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ విజయనగరంలో అయిందండి. పీజీ మాత్రం నేను విశాఖపట్నంలో చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరుగుతుంది సార్. 2008లో విశాఖపట్నం సార్, ప్రాపర్ అంతా కూడా ఇంకా విశాఖపట్నంలోనే వర్క్ చేస్తున్నాను. 2008లో మ్యారేజ్ అయిందండి. నాకు బాబు 9th class చదువుతున్నారు సార్. మా హస్బెండ్ ప్రైవేట్గా హోమ్ లోన్స్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. అందం సంతోష్ కుమార్. నేను యాక్చువల్గా ముడదా నుంచి సార్. 6th class అండ్ 7th class నేను వేరే దగ్గర చదివాను. బట్ 8th, 9th, 10th మన జొన్నవాల్ స్కూల్లో చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MSc ఫిజిక్స్ విజయనగరంలోనే చదివాను. ప్రెజెంట్లీ నేను యూకో బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రెజెంట్ పోస్టింగ్ విశాఖపట్నం అండి. బట్ నేను ఆంధ్రాలో ఉండే చాలా తక్కువ. అంటే ప్రీవియస్ మై పోస్టింగ్స్ అంతా కూడా కల్కటా, ముంబై, అక్కడ బయట ఉన్నాను. మా మిస్సెస్ కూడా సేమ్ సీనియర్ మేనేజర్ మా బ్యాంకులోనే, ఆవిడ కూడా బ్రాంచ్ మేనేజర్ అండి. ప్రెసెంట్ అయితే మేము ఇద్దరం యూకో బ్యాంకులోనే వర్క్ చేస్తున్నాం. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 5th standard కేంద్రీయ విద్యాలయ 104 ఏరియా విశాఖపట్నంలో చదువుతున్నాడు. చిన్న అబ్బాయి 2 years అండి. మోస్ట్లీ నేనంటే చాలా మంది తెలియవచ్చు, కానీ మా అక్క ఎంతో వెంకటలక్ష్మి చాలా వరకు తెలుసు. నాకు 2 పిల్లలు. మా ఆయన గారు NSTLలో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తారు. ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పెద్ద పాపకి మాటలు రావు. మేమైతే వైజాగ్లో ఉంటున్నాము. నా ఉపాధ్యాయునికి అందరికీ నమస్కారాలు. నేను 10th class అయింది. తర్వాత నా పేరు సింహాద్రి శ్రీనివాస్. సార్లు నా బ్రదర్లు అందరూ తెలుసు. కొంచెం తగ్గే 10th class కదా అయింది. అయితే నేను కార్పొరేట్ వర్క్ చేస్తాను. షాప్, ఫర్నిచర్, కబోర్డ్స్ అన్ని చేస్తుంటాను. నాకు 2 పిల్లలు. బాబు, 2 వికాస్, జస్వంత్ 7th class, 6th class. మా ఆవిడ శివకుమారి, హౌస్ వైఫ్. నా పేరు మధ్య జానకమ్మ. నాకు 2 ఆడపిల్లలు. మా పెద్ద పాప బీటెక్ 3rd year గాయత్రి విద్యా పరిషత్లో చదువుతుంది. చిన్న అమ్మాయి అవంతి కాలేజీలో 2nd year చదువుతుంది బీటెక్. మా ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. నేను ప్రైవేట్ కాలేజ్ హాస్పిటల్, ఆర్కే హాస్పిటల్ విజయనగరంలో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తున్నాను. నా పేరు వెంపడపు నరసింహరావు. నేను అరబిందో ఫార్మా లిమిటెడ్లో చేస్తున్నాను. ఇప్పుడు అరబిందో కాస్త విక్టోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అయ్యింది, పైడివేమవరం. మా మిస్సెస్ హౌస్ వైఫ్ వెంకటలక్ష్మి పేరు. నెక్స్ట్ నాకు 2 మగబ్బాయిలు. అదే నేను బాబులు. పెద్దోడు 5th class చదువుతున్నాడు, చిన్నోడు 3rd class చదువుతున్నాడు ఊర్లోనే. నెక్స్ట్ నాకు స్కూల్ మేము జస్ట్ ఇది అసలు లక్ష్మణుడు నాకు చెప్పాడు ఈ ప్రోగ్రాం గురించి. అసలు నాకు ప్రోగ్రాం గురించి చెప్పగానే నేను చాలా హ్యాపీగా అయ్యాను. ఎందుకంటే మ్యాథ్స్ అందరినీ కలడం, నెక్స్ట్ స్టూడెంట్స్ అందరినీ, అప్పుడు ఆ రోజుల్లో చదివే టైంలో వీళ్ళందరూ ఎవరో నాకు ఇప్పుడు కూడా కొందరికి మొహాలు ఐడియా రావట్లేదు. నాకు ఎప్పుడు కూడా ఫస్ట్ బెంచ్ మధ్య అండ్
ప్రవీణ్ వీళ్ళతో ఎక్కువ తిరిగాను. నెక్స్ట్ ఒరే ఊర్లో పడి నువ్వు నీ గురించి ఎందుకు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ మా ఇంటి ఎదురుగా సార్ చెల్లాకల మేస్తారు ఉండేవారు. ప్రైవేట్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఒకసారి అలాగే ట్యూషన్ ఆయన సీరియస్గా ట్యూషన్ చెప్తున్నారు. నేనేసి గోల్ కొరుక్కున్నాను. ఒరే అప్పుడాకు పక్కన గోల్ కూడా కొరికిరని చెప్పి ఇప్పటికీ కూడా నాకు ఆ స్వీట్ మెమరీ మైండ్లో ఉంది. తర్వాత ఆయన అంటే విపరీతమైన భయం, కల్లో కూడా వచ్చేవారు అతను. ఇప్పటికీ కూడా చెల్లాకల మేసారంటే భయం. ఆ క్రమశిక్షణ వల్లే నేను డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ అయినంటే మ్యారేజ్ అయిపోయింది. మరి ఆర్థిక సమస్యల వల్ల మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత జాబ్లో సెటిల్ అయిపోయాను. ఇంకో కంపెనీ మారలేదు. ఎందుకంటే ఉన్న ఊరు మారడం ఎందుకు, వచ్చింది చాలు. తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు, అక్కలు ఎక్కడ ఉన్నారు, అందరూ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ ఉన్నారు. యాక్చువల్లీ హైదరాబాద్ మంచి ప్రొఫెషన్ మంచి జాబ్ వచ్చే కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే లోకల్ హ్యాపీ. సార్స్ అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన ఆటో డ్రైవర్. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. బాబు పాప. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే రామ్ రామ్. నా పేరు చాపాన శ్రీను. నేను ఒకటో క్లాస్ నుంచి మొత్తం 10th క్లాస్ వరకు ఈ జొన్నవలసలో చదువుకున్నా. నేను ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జీడీ కానిస్టేబుల్గా పనిచేస్తాను. ఆల్రెడీ ఇక్కడ విజయనగరంలో సిటీ స్కాన్స్లో పనిచేశాను సార్ నేను. అప్పుడు మీరు వచ్చేవారు సార్, మన పెదలకల మేసారు వచ్చేవారు, ఆ విధంగా తెలుసు. తర్వాత మన తెలుగు మేసారు గారు వచ్చేవారు. సార్ నేను ఇంకోటి చెప్పాలనుకున్నా సార్. నేను ఈ జాబ్ రావడానికి మన స్టూడెంట్స్ ఇద్దరు ముఖ్య కారణం సార్. నాకు సార్ అందులో నేను ఫస్ట్గా నేను చెప్పాలనుకుంటా లక్ష్మీనాయుడు రామి అమ్మ. ఎందుకంటే సార్ నేను 10th ఫెయిల్ అయ్యాను సార్. అందరికి తెలిసేమో తెలియదు కదా సార్, నేను 10th ఫెయిల్ అయ్యాను. కానీ జాబ్ కూడా రావడానికి కారణం కూడా ఒక అమ్మాయి వల్ల. అంటే నేను చెప్పాలని, ఎందుకంటే నేను చదువు పెద్దగా నేను చదవలేదు సార్. ఎందుకంటే సార్ తెలుసు బాగా కూడా నేను చదవలేదు సార్. కానీ కొట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని. అతను కొడతారని తెలుసు, కానీ నా సార్ ఇంటికి వెళ్ళేవాడిని. కానీ అదంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు ఇప్పుడు ఇష్టమే. తెల్లకి వేస్తే బెడద కూడా నన్ను గుర్తు నాకు ఇప్పటికి కూడా. మధు సార్ సార్ మీకు ఒక నిక్ నేమ్ ఉండేది సార్, బిగ్ బాస్ సార్ అనేవారు అందరూ. కానీ ఇక్కడ అనకూడదు, నారాయణ మధు సార్ అన్నాను సార్. సార్ మీరు ఒక మాట అన్నారు సార్, అరే ఎప్పుడు 8 to 7 తెచ్చుకుంటారా, పాస్ మార్క్ తెచ్చుకోరా అని చెప్పారు సార్. అది చాలా ఇప్పటికీ గుర్తుంది సార్. కానీ నేను ఫెయిల్ అయిన తర్వాత నేను ఒక అమ్మాయిని బాగా సిన్సియర్గా లవ్ చేసిన తర్వాత అమ్మాయి నేను మ్యారేజ్ చేసుకోలేదు సార్. అంటే ఎందుకో తెలియదు సార్, ఆ అమ్మాయి వాళ్ళు కాదు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వల్ల. తర్వాత పేరు చెప్పకూడదు బాబు. వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకెళ్ళా. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇవ్వనన్నారు. ఇవ్వన తర్వాత నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను సార్. 10th క్లాస్ హిందీ ఫెయిల్ అయ్యాను. కానీ अभी मेरे को हिंदी अच्छा आता है. मैं बॉर्डर सिक्योरिटी में फोर्स का काम कर रहा हूँ अभी. लेकिन मेरे पहले हिंदी में फेल हो गया. लेकिन आज का डेट में मैं हिंदी अच्छा बात करता हूँ. జాబ్ తెచ్చుకోవడానికి నేను లక్ష్మీనాయుడు రామి అమ్మ. నేను సిటీ స్కాన్స్ లో జాబ్ చేసి రాత్రి 12 వరకు నాకు ట్యూషన్ చెప్పేవారు ఇద్దరు. నేను అబద్ధం అంటే వాళ్ళ కొంత అందరూ చాలా మంది తెలుసు. ఆ విధంగా సార్ ఏదో విధంగా నేను పాస్ అయ్యాను సార్. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను సార్. ఇప్పుడు